వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. 1000 రోజులు 1000 ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని బీఆర్ఎస్ కొత్త రాజకీయ కార్యాచరణకు తెరతీస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి మరోసారి పెరగబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, వాటి అమలుపై ప్రశ్నలతో కాంగ్రెస్ను నిలదీయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ భారీ రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఈసారి నిరసనల కంటే ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అన్నది గులాబీ వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఇచ్చిన హామీలే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రాలుగా మారుతూ ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, రైతు కూలీలు, యువత, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, ఉద్యోగులు, బీసీలు ఇలా ఒక్కో వర్గానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒకే తరహా నిరసనలకు పరిమితం కాకుండా ఎవరి సమస్యలపై వారితోనే మాట్లాడడం, వారి సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టడం, ఆ తర్వాత దాన్ని రాజకీయ అంశంగా మార్చడం అనే ఫార్ములాతో ముందుకు వెళ్లాలి అని పార్టీ భావిస్తోంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు 1000 రోజుల కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ మొదలు పెట్టబోతున్న ప్రచారం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే వాటికి అధికార కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 1000 రోజుల పాలన, బీఆర్ఎస్ సమర భేరి, బాకీ కార్డుల ప్రచారం ఇవన్నీ కలిపి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరతీస్తాయి అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.